హాయ్ మేడం. హలో మేడం, ఇప్పుడు ఏదైతే ఈ గీతాంజలి ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని మీరు ఎలా స్పందిస్తారు మన దాన్ని? మాటలు వస్తున్నాయా ఆ అమ్మాయిని చూసి కానీ ఆ పిల్లలను కానీ చూసి కానీ ఆ వీడియోలు చూస్తుంటే తను సంతోషంగా తనకు వచ్చిన ఆ ఇళ్ల పట్ట గురించి సొంతింటి కల నెరవేరిందని తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంటే ఆ అమ్మాయి మీద చేసిన ట్రోల్స్కి తను భరించలేక ఆ క్షోభను అనుభవించలేక తను పడే బాధ అనేది తట్టుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని తన ప్రాణాన్ని తనే తీసేసుకునేలాగా చేశారు. ఆ అమ్మాయికి ఉన్నది చిన్న చిన్న పిల్లలు, తల్లి లేని పిల్లలను చేశారు. తనకి సొంతిల్లు లేదని సొంతిల్లు నాకు వచ్చింది, అది నా పేరు మీద వచ్చింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా పిల్లలకి అమ్మఒడి పడిందని ఆ అమ్మాయి తను చేసిన తప్పేంటి నాకు అర్థం కావట్లేదు. తన పార్టీలకి ఏ రకంగానూ టీడీపీని కానీ జనసేనని కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ఎవరి ప్రస్తావన తీసుకురాలేదు. తన సంతోషాన్ని తెలియచేసింది, తనకు కృతజ్ఞతగా తను మాట్లాడింది నేను గెలిపించుకుంటానని. ఇది తప్ప వీళ్ళ అరాచకాలు ఎలా తగ్గుతాయి? ఎంతమంది మీద వీళ్ళు ఇలా చేస్తారు? ఎంతమందిని వీళ్ళు ఇలా క్షోభపడేలాగా చేస్తారు? ఎంతమంది లైఫ్స్తో ఆటలాడతారు వీళ్ళు? వీటన్నిటికీ చర్మగీతం పాడాలి, వీళ్ళందరికీ కఠిన శిక్ష పడేలాగా చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే మీరు ఈ టీడీపీ జనసేన ఏదైతే ట్రోల్ చేస్తారో దానివల్ల ఆమె చనిపోయారు అంటారు? తప్పకుండా ఇది ఎవరు కూడా కావాలని పుట్టించిన మాటలేమి కాదు. ఇది ఆ అమ్మాయి సంతోషంగా ఇళ్ల పట్ట పట్టుకొని నాకు జగనన్న ఇల్లు ఇచ్చాడు అని నేను చెప్పి సంతోషంగా తెలియచేసినందుకే కదా, ఇలా వాళ్ళు ట్రోల్స్ చేసినందుకే కదా, సాక్ష్యాలు ఆధారాలన్నీ ఉన్నాయి కదా. ఇది ఏదైనా కానీ ఏదో వాళ్ళలాగా మార్ఫింగ్లు చేసో లేకపోతే ఎడిట్లు చేసో లేకపోతే చేసిందేం కాదు. ఇది వాళ్ళు చేసిందే, వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్స్ అయినయే విత్ ఎవిడెన్స్తోనే ఉన్నాయి ప్రతిదీ కూడా. అది ముమ్మాటికి వాళ్ళు చేసిన హెరాస్మెంట్కే ఆ అమ్మాయి అలా అయిపోయింది. అలాగే జగన్ గారు కూడా రెస్పాండ్ 20 lakhs కూడా ప్రకటించడం జరిగిస్తుంది, దాని గురించి ఇప్పుడు నా అన్న నాకు ఇల్లు ఇచ్చాడని సంతోషంగా వ్యక్తపరిచినందుకు గాను, నా అన్నని మేము గెలిపించుకుంటామని చెప్పినందుకు గాను అన్న మీద కోపంతోనే కదా ఆ అమ్మాయిని వాళ్ళు ఆ రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పిందో లేకపోతే జగన్ గారికి థ్యాంక్స్ చెప్పింది. మళ్ళీ అంటే పేదవాళ్ళందరూ కూడా జగనన్న వైపు తిరిగేస్తున్నారన్న అక్కస్తోనే కదా ఆ అమ్మాయిని చనిపోయి అంత ఇదిగా వాళ్ళు ఇది చేసింది. సో మరి జగనన్న తన వాళ్ళని పోగొట్టుకుంటాడా? తనను నమ్ముకున్న వాళ్ళని ఏ రోజైనా పోగొట్టుకున్నాడా? లేకపోతే తనను నమ్మిన వాళ్ళని ఏ రోజైనా కానీ ఒంటరి వాళ్ళని ఎప్పుడు చేయలేదు కదా. ఏ సమస్యలో ఉన్న అన్నాన్ని పిలిస్తే వాళ్ళ సమస్యలు తీర్చాడు, వాళ్ళ బాధలు తీర్చాడు, వాళ్ళకి ఏదైనా అవసరం అంటే హెల్ప్ చేశాడు. ఈరోజు ఇంత పరిస్థితి జరిగినందుకు అంత హెల్ప్ చేయటం అనేది జగనన్న తీసుకున్న ఒక మంచి నిర్ణయం అని చెప్పి నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.